నేను నా చేతులతో కొన్ని వందల శవాలను ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతంలో పూడ్చాను అన్నారు. అందులో బట్టలు కూడా లేని మహిళలు, స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా ఉన్నారు. ప్రాణభయంతో వాళ్ళని పూడ్చేశాను. ఆ శవాలు పూడ్చిన స్థలాలు ఎక్కడ ఉన్నాయో మీకు చూపిస్తాను అంటూ పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోయాడు ఒక వ్యక్తి. కర్ణాటకలోని ధర్మస్థలి శ్రీ మంజునాథేశ్వర టెంపుల్ దగ్గర ఉన్న నేత్రావతి నదీ ప్రాంతంలో వందల కొద్ది శవాలను పూడ్చిపెట్టానంటూ ఒక వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. వారందరూ కూడా అమ్మాయిలు. వారి మీద లైంగిక దాడి జరిపి హత్య చేయబడిన వారే ఉన్నారు. చుట్టుపక్కల వారు మాత్రం అతను చెప్పిన 100 శవాలు మాత్రమే కాదు, అంతకు మించిన శవాలు మీకు దొరుకుతాయి అంటున్నారు. దానితో పాటు ఇంకో కేసు కూడా అదే ధర్మస్థలి ప్రాంతంలో జరిగింది. 17 ఏళ్ల సౌజన్య అనే అమ్మాయి అత్యాచారానికి గురైంది. మర్డర్ కూడా జరిగింది. నేను అవన్నీ నా ప్రాణ భయంతోటే చేశాను. పూడ్చిన ప్రదేశాలను చూపిస్తాను, ఎవరు చేశారో చూపిస్తాను అని చెప్పి, కావాలంటే నా మీద నిజ నిర్ధారణ పరీక్షలు చేసుకోండి. నేను చెప్పింది తప్పు అయితే ఏ శిక్షకైనా నేను సిద్ధం, కానీ దయచేసి దీనిపైన చర్యలు తీసుకోండి అంటూ పోలీసుల ముందు, జడ్జి ముందు చెప్పారు. పోలీసులు, కోర్టులు తన మాటలు నమ్ముతాయో లేదో అని స్వయంగా తాను ఒక శవం పూడ్చిన చోటుకు పోలీసులను తీసుకెళ్లి వారి ముందే ఎముకల గూడును బయటకు తీశాడు. తానే స్వయంగా తవ్వి బయటకు తీసిన వీడియో, ఫోటోలను తన ఫిర్యాదుతో జత చేశాడు. అంతేకాకుండా ఒకవేళ ఈ విషయం బయటకు రాకూడదని, ఇప్పటికిప్పుడు ఎవరైనా నన్ను చంపేస్తారేమోనని ఆ హత్యలకు కారణమైన వారందరి పేర్లను రాసిపెట్టి ఒక షీల్డ్ కవర్ను సుప్రీంకోర్టు న్యాయవాదికి ఇచ్చారు. ఒక్కసారిగా ఈ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. అందరి చూపు ధర్మస్థలి పైన పడింది. పుణ్యక్షేత్రంగా భావించే ఇలాంటి స్థలంలో నేరాల చరిత్రను చూసి ప్రజలు ఆందోళనలో పడిపోయారు. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు, కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని తెలిసింది. ఈ ధర్మస్థలి గురించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే మంగళగిరిలోని సిట్ ఆఫీస్ కి వచ్చి సమాచారం ఇవ్వవచ్చని పోలీసులు తెలియజేశారు. అయితే ఆ శానిటైజర్ వ్యక్తి చూపించిన 13 సైట్లలో పోలీసులు తవ్వకాలు జరిపారు. మొదటి 5 సైట్లలో ఏమీ దొరకలేదు. 6వ సైటు నేత్రావతి నది ఒడ్డున ఉన్న ఫారెస్ట్. అందులో మాత్రం ఒక స్కెలిటన్ దొరికింది. కానీ దానికి తల లేదు మరియు అది ఒక పురుషుడి అస్థికలని తెలిసింది. విపరీతమైన వర్షాల వలన తవ్వకాలు లేట్ అవుతున్నాయి. కేసు ఇంకా విచారణలో ఉంది. నిజాలు తెలియాల్సి ఉంది.